హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ ఇంగ్లీష్ గ్రామర్లో ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. జనరల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేటటువంటి 8 వర్డ్స్: నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్ అండ్ ఇంటర్జెక్షన్. సో ఫ్రెండ్స్, వీటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఇక్కడ నౌన్. ఈ నౌన్ అనేది దేని డిస్క్రైబ్ చేస్తుందంటే, ఇట్ డినోట్స్ నేమ్స్, దట్ ఎనీ నేమ్, ఏ నేమ్ గురించి అయినా కూడా తెలియజేసేదాన్ని మనం నౌన్ అని చెప్పేసి అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, రఘు బాట్ ఏ కార్. రఘు బాట్ ఏ కార్. సో ఈ ఎగ్జాంపుల్లో మనకు నేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏంటవి? రఘు అండ్ కార్. ఈ రఘుని మరియు కార్ని ఏమంటారంటే నౌన్స్ అని చెప్పేసి అంటారు. ఎందుకు? ఇవి నేమ్స్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి. ఈ కార్ అనేది నేమ్ ఆఫ్ ఎ థింగ్, ఈ రఘు అనేది నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఇలా నేమ్ ఆఫ్ ఎ థింగ్ అండ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, ఏ నేమ్నైనా కూడా డిస్క్రైబ్ చేసేదాన్ని లేదా డినోట్ చేసేదాన్ని మనం నౌన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ అలానే ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్, అంటే నేమ్స్కి బదులుగా యూజ్ చేసేటటువంటి వాటిని మనం ప్రొనౌన్ అని చెప్పేసి అంటారు. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. హీ వాంటెడ్ టు బై ఇట్ లాస్ట్ ఇయర్. హీ వాంటెడ్ టు బై ఇట్ లాస్ట్ ఇయర్ అంటే రఘు బాట్ ఏ కార్. రఘు ఒక కార్ను కొన్నాడు. యాక్చువల్గా అతను ఆ కార్ని లాస్ట్ ఇయర్ కొనాలని చెప్పేసి అనుకున్నాడు. సో ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ హీ అండ్ ఇట్, ఈ హీని మరియు ఇట్ని ఏమంటున్నాం మనం? ప్రొనౌన్స్. ఈ హీ అనేది రఘుకి బదులుగా యూజ్ చేసాం అండ్ ఇట్ని మనం కారుకి బదులుగా యూజ్ చేసాం. సో ఇలా నౌన్కి బదులుగా యూజ్ చేసేటటువంటి వర్డ్స్ని ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వర్బ్. ఈ వర్బ్ అనేది దేని డిస్క్రైబ్ చేస్తుందంటే, ఇట్ డినోట్స్ ది యాక్షన్ డన్ బై ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ లేదా ప్రొనౌన్ చేసినటువంటి పనిని, పనిని తెలియజేసే దాన్ని ఇక్కడ మనం ఇంగ్లీష్లో వర్బ్ అని చెప్పేసి అంటారు. వన్ ఎగ్జాంపుల్, రఘు బాట్ ఏ కార్. సో ఈ సేమ్ ఎగ్జాంపుల్ని తీసుకోవడం జరిగింది. రఘు బాట్ ఏ కార్. సో ఈ స్టేట్మెంట్లో రఘు అనేది నౌన్ అవుతుంది, కార్ అనేది కూడా నౌన్ అవుతుంది. మరి బాట్ అనేది ఏమవుతుందంటే, బాట్ అంటే మీనింగ్ ఏంటిది? కొనటం. అంటే గతంలో V2 అనమాట. ఇది కొన్నాడు. ఈ కొనటం అనేది పని కాబట్టి ఇక్కడ మనం బాట్ని V2 ఆర్ వర్బ్గా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఒక నౌన్ లేదా ప్రొనౌన్ చేసినటువంటి పనిని తెలియజేసేదాన్ని మనం ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అంటాం. నెక్స్ట్ యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ అనేది ఇట్ డినోట్స్ హౌ అండ్ వెన్ యాక్షన్ హ్యాపెండ్. హౌ అండ్ వెన్ యాక్షన్ హ్యాపెండ్ అంటే ఒక పని ఎలా జరిగింది, వెన్ ఎప్పుడు జరిగింది, ఇలా ఎప్పుడు లేదా ఎలా జరిగింది తెలియజేసేదాన్ని మనం యాడ్వర్బ్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. వన్ ఎగ్జాంపుల్ హియర్, రఘు డ్రైవ్ ఏ కార్ స్లోలీ. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ డ్రైవ్స్ వస్తుంది. రఘు డ్రైవ్స్ ఏ కార్ స్లోలీ. సో ఈ స్టేట్మెంట్లో రఘు అనే ఒక నౌన్ కార్ని ఎలా డ్రైవ్ చేస్తాడు? స్లోలీ. అంటే ఎలా? ఈ హౌ అనేది వచ్చింది. సో ఇక్కడ స్లోలీ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. అంటే ఒక పని ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, లేదా ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది. సో ఇలా ఎలా అండ్ ఎప్పుడు వాటి గురించి తెలియజేసేటటువంటి వర్డ్ని మనం యాడ్వర్బ్ అంటాం. రఘు డ్రైవ్స్ ఏ కార్ స్లోలీ. ఇక్కడ స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, రఘు బాట్ ఏ కార్ ఎస్టర్డే. రఘు బాట్ ఏ కార్ ఎస్టర్డే. సో ఈ స్టేట్మెంట్లో రఘు కార్ని కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు? ఎస్టర్డే. సో ఎప్పుడు అనేటటువంటి ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఎస్టర్డే. ఈ వెన్, ఈ ఎస్టర్డే అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకు యాడ్వర్బ్ అవుతుంది. సో ఇలా ఒక పని ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది తెలియజేసేటటువంటి వర్డ్స్ని యాడ్వర్బ్ అంటారు. నెక్స్ట్ యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ అనేది దేన్ని డినోట్ చేస్తుందంటే, ఇట్ డినోట్స్ ది క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క
క్వాలిటీని మీన్స్ యాటిట్యూడ్ని ఆర్ గుణాన్ని తెలియజేసేటటువంటి వర్డ్ని మనం యాజెక్టివ్ అంటాం. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. రఘు ఈజ్ అన్ యాక్టివ్ బాయ్. రఘు ఈజ్ అన్ యాక్టివ్ బాయ్. ఇక్కడ రఘు అనే ఒక నౌన్ ఎలాంటి అతను? యాక్టివ్ బాయ్. అంటే యాక్టివ్ అనేది ఇతని యొక్క క్వాలిటీ. సో ఇక్కడ యాక్టివ్ అనేది ఏమవుతుంది? యాజెక్టివ్ అవుతుంది. రఘు ఈజ్ అన్ యాక్టివ్ బాయ్. ఇక్కడ యాక్టివ్ అనేది యాజెక్టివ్. సెకండ్ ఎగ్జాంపుల్, దే ఆర్ హ్యాపీ నౌ. దే ఆర్ హ్యాపీ నౌ. సో ఈ స్టేట్మెంట్లో దే అనే ఒక ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాం. ప్రొనౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తున్నాం. దే ఆర్ అంటే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ హ్యాపీ అనేది ఏమవుతుంది? యాజెక్టివ్ అవుతుంది. ఎందుకంటే వారి యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. సో ఇలా ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేసేటటువంటి వర్డ్ని మనం యాజెక్టివ్ అంటాం. అండ్ నెక్స్ట్ కంజంక్షన్. ఈ కంజంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కంబైన్స్ టూ సెంటెన్సెస్, ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్. అంటే టూ సెంటెన్సెస్ని కానీ ఫ్రేజెస్ని కానీ ఆర్ వర్డ్స్ని కానీ కంబైన్ చేసే దాన్ని మనం కంజంక్షన్ అని అంటారు. సో ఇక్కడ జంక్షన్ అంటే మీనింగ్ ఏంటిది? ఒక సెంటర్ అంటే కంబైన్ చేస్తుంది అనమాట. సార్ట్ ఆఫ్ లేన్స్ అన్నిటిని లేదా సార్ట్ ఆఫ్ రోడ్స్ అన్నిటిని కూడా ఇది కంబైన్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం కంజంక్షన్ అంటారు. ఎగ్జాంపుల్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ రైటింగ్ ది ఎగ్జామ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ రైటింగ్ ది ఎగ్జామ్. సో ఈ స్టేట్మెంట్లో బాయ్స్ అనేది ఒక సపరేట్ వర్డ్, గర్ల్స్ అనేది సపరేట్ వర్డ్. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? రైటింగ్ ది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాస్తున్నారు. మరి వీటిని కంబైన్ చేసినటువంటి ఆ వర్డ్ వచ్చేసి అండ్. సో ఇక్కడ అండ్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. ఇక్కడ ఒక అండ్ మాత్రమే ఉండదు, లాట్ ఆఫ్ కంజంక్షన్స్ మనకు ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటాయి. అండ్ ఇక్కడ యాక్టివ్ అండ్ హ్యాపీ అనే యాజెక్టివ్ మాత్రమే ఉండవు, లాట్ ఆఫ్ యాజెక్టివ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్లోలీ అండ్ ఎస్టర్డే అనే యాజెక్టివ్స్ మాత్రమే కాదు, లాట్ ఆఫ్ యాజెక్టివ్స్. అండ్ ఇక్కడ బాట్ అనే వర్బ్ మాత్రమే కాదు, లాట్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. అండ్ హీ అండ్ ఇట్ ఇవి కూడా ఈ రెండు మాత్రమే కాదు, ప్రొనౌన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. సో మనం ఒక ఐడియా కోసం మాత్రమే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా టూ సెంటెన్సెస్ని, ఫ్రేజెస్ని ఆర్ వర్డ్స్ని కంబైన్ చేసేటటువంటి వర్డ్స్ని మనం కంజంక్షన్ అంటాం. నెక్స్ట్ ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్కి మనం ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చేస్తామంటే యూస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్లో ఒక నౌన్కి లేదా ప్రొనౌన్కి బిఫోర్ యూజ్ చేసేటటువంటి వర్డ్స్ని ప్రిపోజిషన్స్ అంటారు. ఎగ్జాంపుల్ హియర్, యూ ఆర్ లిసనింగ్ టు దిస్ క్లాస్ బిఫోర్ ది ఎగ్జామ్. యూ ఆర్ లిసనింగ్ టు దిస్ క్లాస్ బిఫోర్ ది ఎగ్జామ్. సో ఇక్కడ టు దిస్ క్లాస్, ఈ దిస్ క్లాస్ అనేది ఏమవుతుంది? ఒక నౌన్ అవుతుంది. అండ్ బిఫోర్ ది ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ అనేది ఏమవుతుంది? ఒక నౌన్ అవుతుంది. ఈ నౌన్కి బిఫోర్ మనం బిఫోర్ అండ్ టు అనే వర్డ్స్ అయితే యూజ్ చేస్తాం. వీటిని మనం ప్రిపోజిషన్స్ అంటాం. టు అండ్ బిఫోర్ని మనం ప్రిపోజిషన్స్ అంటాం. ఇక్కడ టు అండ్ బిఫోర్ మాత్రమే కాదు, లాట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ మనకు ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటాయి. అండ్ లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ హియర్ ఇంటర్జెక్షన్. ఈ ఇంటర్జెక్షన్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే యూజ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ సడన్ ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎమోషన్. అంటే మన యొక్క సడన్గా మన మైండ్లో కానీ మన మనసులో కానీ కలిగేటటువంటి ఫీలింగ్ని ఆర్ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ హియర్, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అంటే సడన్గా ఒక పిక్చర్ని చూసాం, ఆ పిక్చర్ చూడగానే మన మైండ్లో లేదా మన మనసులో ఈ ఫీలింగ్ వచ్చిందన్నమాట, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. సో ఇక్కడ వావ్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది ఇంటర్జెక్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకున్నటువంటి ఏదైతే ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్ అండ్ ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్లో. అండ్ ఈ క్లాస్ మీకు కంప్లీట్గా అర్థం కావాలంటే మరొకసారి రిపీట్ చేస్తూ ఈ క్లాస్ని అయితే వినండి. ఈ నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్ అండ్ ఇంటర్జెక్షన్స్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.